Hi friends, this is yours Padmanjali Tanguturi and welcome to my channel e-learning educate. So today we are going to see about Ncert History Class 7 Chapter 10 Part 2 of 18th century political formations. So మన first part of the chapter లో ముఘల్ ఎంపైర్ అనేది ఎలా డిక్లైన్ అయింది. సో ఔరంగజేబ్ మరణించిన తర్వాత 1707 లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత లేటర్ ముఘల్ ఎంపరర్స్ వచ్చాక ముఘల్ ఎంపైర్ అనేది ఏ విధంగా స్ట్రెంగ్తెన్ కాకుండా వీకెన్ అయ్యి ఏ విధంగా డిక్లైన్ అయిందని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మొఘల్ ఎంపైర్ అనేది డిక్లైన్ అయిన తర్వాత ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్టేట్స్, సో న్యూ స్టేట్స్ అనేది ఏ విధంగా ఎమర్జ్ అయ్యాయి అనేది ఈ పార్ట్ 2 లో మనం చూడడం జరుగుతుంది. సో లెట్ వి సీ. సో ఫస్ట్ ఎప్పుడైతే ఈ యొక్క ముఘల్ ఎంపైర్ అనేది డిక్లైన్ అయిందో, అంటే ముఘల్ ఎంపరర్స్ యొక్క హవా అనేది కొనసాగడం తగ్గిపోయిందో, క్షీణదశకి వెళ్ళిందో, అప్పటి వరకు ఏ ప్రావిన్స్కి నియమించబడ్డటువంటి సుబేదార్ అలియాస్ గవర్నర్గా ఉన్నారు కదా, ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క గవర్నర్ని నియమించారు కదా. సో ఆ ప్రావిన్స్కి సంబంధించినటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెన్స్ అనేది ప్రకటించుకోవడం జరిగింది. సో మొదటిగా లోకల్ చీఫ్టైన్స్ ఎవరికి సంబంధించినటువంటి వారు వాళ్ళ పొజిషన్స్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అండ్ ఈ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనేది 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఓల్డ్ ముఘల్ ప్రావిన్సెస్. సో ఓల్డ్ ముఘల్ ప్రావిన్సెస్ అంటే బికాస్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క గవర్నర్ ఉన్నారు కదా, అదేవిధంగా ముఘల్ ప్రావిన్సెస్ అయినటువంటి హైదరాబాద్, అవధ్, బెంగాల్, సో ఈ 3 ప్రావిన్సెస్కి సంబంధించినటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు గవర్నర్గా అలియా సుబేదార్గా వర్క్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెన్స్ని ప్రకటించుకొని ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట ఆ యొక్క ప్రావిన్సెస్ని. అది ఫస్ట్ గ్రూప్గా డివైడ్ అయింది. అండ్ సెకండ్ గ్రూప్ ఏంటి అంటే వతన్ జాగీర్స్. వతన్ జాగిర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు రాజు కిందనే, ముఘల్ ఎంపరర్స్ కిందనే వారి యొక్క ఆధిపత్యాన్ని, వారి యొక్క అధికారాన్ని సమర్థిస్తూ వారి కిందే ఉంటూ రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించుకునే వారిని ఈ యొక్క వతన్ జాగీర్స్ అంటారనమాట. సో రాజ్పుట్స్ వతన్ జాగీర్స్ని రాజుల కిందే ఉండి వారి యొక్క ఆధిపత్యాన్ని అన్నిటినీ కూడా సమర్థిస్తూ వారికి మద్దతు పలుకుతూ రాజ్యాల్ని స్వతంత్రంగా పరిపాలించుకునేవారు ఆ యొక్క వతన్ జాగీర్స్ ఇంకొక గ్రూప్గా డివైడ్ అయ్యాయి సపరేట్గా. అండ్ థర్డ్ వన్ ఈజ్ సీజింగ్ ఇండిపెండెన్స్. మరాఠాస్ అలాగే సిఖ్స్, జట్స్ వాళ్ళ మిలిటరీ క్యాంపెయిన్స్ ద్వారా యుద్ధంలో పోరాడి గెలుచుకున్నటువంటి రాజ్యాలు మూడో గ్రూప్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఆక్రమించుకున్నటువంటి ముఘల్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత న్యూ స్టేట్స్ అనేది ఇలా త్రీ గ్రూప్స్గా డివైడ్ అయ్యాయి. సో ఫస్ట్ లెట్ వి డిస్కస్ ఓల్డ్ ముఘల్ ప్రావిన్సెస్. ఓల్డ్ ముఘల్ ప్రావిన్సెస్ అనేటువంటి హైదరాబాద్కి సుబేదార్గా వర్క్ చేస్తున్నటువంటి అతను నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా. ఇతనికి 7000 జట్ ఇచ్చేవారట. మనం ఎలా అయితే ఇప్పుడు రూపీస్ అనేది మాట్లాడుకుంటున్నాం ఆ విధంగా జట్ రూపైన వాళ్ళకి సాలరీస్ ఇచ్చేవారనమాట. అండ్ 7000 జట్ ఇచ్చేవారట నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాకి. అవధ్కి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి బుర్హాన్ ఉల్ ముల్క్ సాదత్ ఖాన్కి మాత్రం 6000 జట్ ఇచ్చేవారట. అండ్ బెంగాల్కి పనిచేస్తున్నటువంటి గవర్నర్ కాదు, హీస్ డిప్యూటీ టు ద గవర్నర్, అంటే నాయిబ్ అని పిలిచేవారు, ఇతను ముర్షిద్ కులీ ఖాన్, ఇతనికి కూడా 7000 జట్ అనేది ఇచ్చేవారు. సో దెన్ ఫస్ట్ లెట్ వి సీ ద హైదరాబాద్. సో హైదరాబాద్కి సుబేదార్గా పనిచేస్తున్నటువంటి నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా. సో ఫస్ట్ ఇతను అవధ్కి గవర్నర్గా నియమించబడ్డాడట. ముఘల్ సామ్రాజ్యంలో అవధ్కి గవర్నర్గా నియమించబడ్డాడు. ఆ తర్వాత అవధ్ నుంచి డెక్కన్కి, ఐ మీన్ ఆంధ్ర, తెలంగాణ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్లేసెస్, సో డెక్కన్కి గవర్నర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎప్పుడైతే 1720 నుంచి 1722 ఈ మధ్యలో ఎప్పుడైతే ఈ యొక్క డెక్కన్కి గవర్నర్గా నియమించబడ్డాడో ఆ యొక్క ఫినాన్షియల్గా అండ్ పొలిటికల్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అతను కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అనమాట. సో ఇతను ఈ 1720లో ఈ యొక్క హైదరాబాద్కి గవర్నర్గా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఘల్ ఎంపరర్ ఎవరు అంటే ఫరూక్ షియార్. ఓకే, ఫరూక్ షియార్. సో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అతని యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్న, అతని యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే ఒక స్కిల్డ్ సోల్జర్స్ని అలాగే అడ్మినిస్ట్రేటర్స్ అందరినీ కూడా నార్త్ ఇండియా నుంచి తెప్పించుకున్నాడు అనమాట. సో ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ మన్సబ్దార్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి జాగీర్స్ అనేది అసైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ముఘల్ ఎంపరర్స్
ఎవరైతే ఉన్నారో సో మొఘల్ ఎంపరర్స్ ఫరూక్షియార్, సో వీళ్ళ యొక్క పర్మిషన్ అనేది లేకుండానే, అంటే ఈవెన్ దో హీస్ అ సర్వెంట్, అంటే అప్పటికి కూడా మొఘల్ ఎంపరర్స్ కిందనే వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన మొఘల్ ఎంపరర్ యొక్క పర్మిషన్ తీసుకోకుండానే, వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది లేకుండానే అతనికి నచ్చినటువంటి పనులన్నీ కూడా చేసేవాడట. అతను ఏవైతే ఆర్డర్స్, ఏవైతే డెసిషన్స్ తీసుకున్న తర్వాత తెలిసి వాళ్ళు కన్ఫర్మ్ చేసేవారట, చేయాల్సి వచ్చేదట. సో ఆ విధంగా అతను ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది, ఆ విధంగా అతను ఆధిపత్యాన్ని చూపించడం జరిగింది, ఈవెన్ దో హీ ఈజ్ ఎ సర్వెంట్ అండర్ ముఘల్ ఎంపరర్స్. అండ్ అలాగే ఆ తర్వాత ఇతనికి వెస్ట్ నుంచి మారతాస్, అలాగే ఇటు సైడ్ తెలుగు వారియర్ చీఫ్స్ అనేటువంటి నాయకాస్ దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళతోటి మిలిటరీ క్యాంపెయిన్స్ అనేవి జరుగుతూ ఉండేవట. సో మిలిటరీ క్యాంపెయిన్స్ అనేది జరుగుతూ ఉండేవి, థ్రెట్ అనేది ఉండేదట. ఎవరి నుంచి? మారతాస్, అలాగే తెలుగు వారియర్ చీఫ్స్ నుంచి. అండ్ ఇతని యొక్క మెయిన్ యాంబిషన్ ఏంటి అంటే ఈస్ట్లో ఉన్నటువంటి కొరామండల్ కోస్ట్లో ఉన్నటువంటి ఒక రిచ్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఇతని ఆధీనంలో ఉంచుకోవాలి, చిక్కించుకోవాలి అనేటువంటి యాంబిషన్ ఉండేదట ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాకి. సో దిస్ ఈస్ అబౌట్ హైదరాబాద్. నెక్స్ట్ ఈస్ అవధ్. సో అవధ్కి సుబేదార్గా ఉన్నటువంటి బుర్హాన్ ఉల్ ముల్క్ సాదత్ ఖాన్, ఇతనికి 6000 జట్ ఇచ్చేవారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ బుర్హాన్ ఉల్ ముల్క్ సాదత్ ఖాన్ ఎప్పుడైతే ఇక 1722 ఈ మధ్యలో గవర్నర్గా నియమించబడ్డాడో అతను కూడా మొత్తం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అండ్ మెయిన్గా గంగా ప్లెయిన్స్, అలాగే నార్త్ ఇండియా అండ్ బెంగాల్కి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ రూట్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు, కంట్రోల్ చేయగలిగాడు కూడా. అండ్ ఆ తర్వాత ఏం చేశాడంటే ఇతను మెయిన్గా ఇండిపెండెన్స్ అనేది ప్రకటించుకున్న తర్వాత, మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత ఇతను ఫౌజ్దారీ, దివానీ, సుబేదారీ. సో సుబేదార్కి సపోర్ట్గా ఫౌజ్దారీ ఉండేవాడు. ఫౌజ్దారీ ఈజ్ అ మిలిటరీ కమాండర్, అంటే మిలిటరీకి సంబంధించినటువంటి వర్క్స్ చూసుకుంటాడు. అలాగే దివానీ వచ్చేసి ఫినాన్షియల్ ఆఫీసర్, ఫినాన్షియల్ వర్క్స్ అనేది చూసుకుంటూ ఉంటాడు. అండ్ సుబేదారీ ఫర్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ పొలిటికల్, ఈ మిలిటరీ అండ్ ఈ యొక్క ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఆఫీసెస్ని కంబైన్, దీస్ 3 ఆఫీసెస్ ఆఫ్ మిలిటరీ, పొలిటికల్ అండ్ ఫినాన్షియల్ ఆఫీసెస్. సో ఎందుకు కంబైన్ చేశారు అంటే నెంబర్ ఆఫ్ ఆఫీస్ హోల్డర్స్, నెంబర్ ఆఫ్ జాబ్ హోల్డర్స్ని తగ్గించడం కోసం. ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకున్నట్టయితే అందులో ఒక 100 మెంబర్స్ వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళు చేసేటువంటి అకౌంట్స్ అన్ని కూడా రీచెక్ చేయడానికి, చీటింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది ఒక 100 మెంబర్స్ ఉంటే. బట్ ఒక 45 మెంబర్స్ని తీసుకొని, ఒక 35 మెంబర్స్ని తీసుకొని వర్క్ స్లోగా జరుగుతున్నా కూడా వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, అది సరిగ్గా చేస్తున్నారు లేదా, చీటింగ్ ఏదైనా చేస్తున్నారా లేదా అనే అకౌంట్స్ అనేది చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 100 మెంబర్స్కి 45 మెంబర్స్కి చాలా తేడా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈ యొక్క పొలిటికల్, మిలిటరీ అండ్ ఫినాన్షియల్ ఈ యొక్క ఆఫీసెస్ అన్ని కూడా కంబైన్ చేసి నెంబర్ ఆఫ్ ఆఫీస్ హోల్డర్స్ని తగ్గించాడు. రిడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ముఘల్స్ ఆల్సో. ముఘల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడమే కాకుండా నెంబర్ ఆఫ్ ఆఫీస్ హోల్డర్స్ని తగ్గించడం జరిగింది. అలాగే వారికి అసైన్ చేసేటువంటి జాగీర్స్ యొక్క సైజ్ కూడా తగ్గించారనమాట. సో అసైన్ చేసేటువంటి జాగీర్ నుండి వచ్చేటువంటి రెవెన్యూనే కదా ఆ యొక్క ఎంప్లాయీస్ అమౌంట్గా తీసుకునేది. సో ఆ యొక్క జాగీర్స్ యొక్క సైజ్ కూడా తగ్గించారు. అలాగే ముఘల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి ఇంకా ఏం చేశారు అంటే యొక్క ముఘల్స్ నియమించబడినటువంటి యొక్క సర్వెంట్స్ ఆర్ ఆఫీసర్స్, మన్సబ్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేసి వాళ్ళకి లాయల్గా ఉన్నటువంటి వారిని వేకెంట్ పొజిషన్స్లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే రోహిల్ఖండ్. సో రోహిల్ఖండ్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్స్ యొక్క ఫెర్టైల్ ల్యాండ్స్ని ఇతను చాకచక్యంగా చేజిక్కించుకున్నాడు. అండ్ ఈ టైంలో ఇక్కడ ఎక్కువగా మహాజన్స్ అండ్ లోకల్ బ్యాంకర్స్ రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఎరా అనేది స్టార్ట్ అయింది. సో స్టేట్స్ రెవెన్యూ సిస్టంలో వాళ్ళ యొక్క ఎరా ఒక కొత్త మలుపు తిప్పింది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం వేలం పాట పాడినప్పుడు ఎవరైతే ఎక్కువ పాడతారో వాళ్ళకి ఆ సంబంధించినటువంటి స్థలం అనేది దక్కుతుంది. అలాగే టెండర్ వేసినప్పుడు ఎవరైతే గెలుస్తారో వారికి ఆ టెండర్ అనేది వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ యొక్క హైయెస్ట్ బిడ్డర్స్ ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి రైట్ ఇచ్చేవారట, వాళ్ళు ట్యాక్స్ని కలెక్ట్ చేసేవారట. ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవారు కదా, ఈ స్టేట్ లో ఉన్నటువంటి ఒక రెవెన్యూ ఫార్మర్స్ని ఇజార్దార్స్ అని పిలుస్తారు. సో ఈ ఇజార్దార్స్ అలియాస్ రెవెన్యూ ఫార్మర్స్ స్టేట్కి అంటే ముఘల్ ఎంపరర్స్కి కొంత పర్మనెంట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తామని చెప్పేవారు. సో కొంత పర్మనెంట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తామని చెప్పేవారు కదా రెవెన్యూ ఫార్మర్స్. వీళ్ళకి హామీగా బ్యాంకర్స్ ఉండేవారు. సో బ్యాంకర్స్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ఈ స్టేట్ రెవెన్యూ ఫార్మర్స్కి
వీరు హామీగా ఉండేవారు అనమాట. వీరు అమౌంట్ ఈ ట్యాక్స్ అనేది కడతారు అని చెప్పని వీళ్ళు కూడా స్టేట్కి హామీ ఇచ్చేవారు. అండ్ ఈ బ్యాంకర్స్ ఈ ఫార్మర్స్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి అగైన్ వాళ్ళు స్టేట్కి ఇచ్చేవారు అనమాట. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. సో ఆ విధంగా స్టేట్ రెవెన్యూ సిస్టమ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఒక కొత్త మలుపు తిరిగింది, న్యూ సోషల్ గ్రూప్స్ ఏర్పడ్డాయి అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ బ్యాంకర్స్కి వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఆ రోజుల్లో ఎక్కువగా మనీ అనేది ఎక్కువ వాడుకలో ఉండేది కాదు కదా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది లేకపోతే ల్యాండ్ అనేది బ్యాంకర్స్ దగ్గర పెట్టి తాకట్టు కింద కొంత అమౌంట్ అనేది తీసుకుంటారు కదా. సో అది ట్యాక్స్ రూపేణా కట్టేవారు అనమాట. అక్కడ లాభాలు వస్తాయి కదా బ్యాంకర్స్కి, కొంత ల్యాండ్ అనేది తీసుకొని ఆ అమౌంట్ అనేది ఇచ్చేవారు అనమాట ట్యాక్స్. ఇప్పుడు ఎలా అయితే బ్యాంక్లో మనం ఈ యొక్క పనులు అనేది చేసుకుంటున్నాం, సో అదే విధంగా. సో ఆ విధంగా బ్యాంకర్స్ మహాజన్స్ వల్ల కొత్త సోషల్ గ్రూప్స్ అనేది ఫామ్ అయ్యాయి, స్టేట్స్ రెవెన్యూ సిస్టమ్ అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది అని చెప్పొచ్చు. సో కమింగ్ టు బెంగాల్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బెంగాల్కి వర్క్ చేసినటువంటి అతను ఉన్నటువంటి ముర్షిద్ కులీ ఖాన్ గవర్నర్ కాదు, హీఈస్ అ డిప్యూటీ టు ద గవర్నర్, అంటే నాయిబ్ అని పిలుస్తాడు. నాయిబ్ అనేటువంటి పోస్ట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క మొఘల్ ఎంపైర్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చిందో మెల్లిగా అతని యొక్క చాకచక్యంతో ఈ యొక్క గవర్నర్ పోస్ట్ని చేజిక్కించుకున్నాడు. బెంగాల్ని ఇండిపెండెంట్గా ప్రకటించుకోవడం జరిగింది. అలాగే ముఘల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి ముఘల్లో అక్కడ వర్క్ చేసేటువంటి ముఘల్స్ కింద వర్క్ చేసేటువంటి సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి వాళ్ళని ఒరిస్సాకి ట్రాన్స్ఫర్ చేసేసాడట. వాళ్ళు ఒరిస్సాకి ట్రాన్స్ఫర్ చేసి సేమ్ అతనికి లాయల్గా ఉన్న వారిని తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఇతను గ్రేట్ స్ట్రిక్ట్నెస్ తోటి క్యాష్ అనేది కలెక్ట్ చేసేవాడు, క్యాష్ రూపేణా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. కొంతమంది ఈ యొక్క మనీ లెండర్స్ నుంచి అండ్ ఆర్ఎల్స్ ఈ యొక్క బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకొని ట్యాక్స్ రూపేణా, అంటే ల్యాండ్ అనేది తాకట్టు పెట్టి కొంత అమౌంట్ అనేది అప్పు తెచ్చుకొని దాని ద్వారా వచ్చిన అమౌంట్ ట్యాక్స్ రూపేణా కట్టేవారు. ఎవరి దగ్గర అయితే కొంతమంది ట్యాక్స్ అనేది కట్టరో క్యాష్ రూపేణా వాళ్ళని ఫోర్స్ఫుల్గా వాళ్ళ యొక్క ల్యాండ్స్ అనేది అమ్మించేవారు, వాళ్ళ యొక్క ల్యాండ్స్ అనేది అమ్మించి ట్యాక్స్ రూపేణా కలెక్ట్ చేసుకునేవారట. సో ఈ విధంగా స్ట్రిక్ట్ కలెక్షన్ ఆఫ్ క్యాష్ అనేది స్ట్రిక్ట్నెస్ అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు అనమాట ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి విషయంలో. అండ్ అలాగే ఈ యొక్క బెంగాల్లో కూడా స్టేట్కి బ్యాంకర్స్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉందనే చెప్పొచ్చు. ఏ విధంగా అంటే అండర్ అలీవర్ది ఖాన్. సో అండర్ అలీవర్ది ఖాన్ ఒక జగత్ సేట్స్ బ్యాంకింగ్ హౌస్ అనేది చాలా ప్రాస్పరస్గా, అంటే చాలా సుసంపన్నంగా విరాజిల్లిందట ఆ టైంలో. ఈ విధంగా స్టేట్స్కి బ్యాంకర్స్కి కూడా ఒక క్లోజ్ కనెక్షన్ ఉందని చెప్పొచ్చు అని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అండ్ అలాగే కమింగ్ టు దిస్, ఇప్పుడు హైదరాబాద్, అవధ్, బెంగాల్, సో ఈ మూడు రాజ్యాల గురించి, సో ఈ మూడు స్టేట్స్ గురించి, మూడు రీజన్స్ గురించి మనం ఇప్పుడు విన్నాం. సో ఈ మూడిట్లో కూడా ముగ్గురు ఫాలో అయినటువంటి సేమ్ థింగ్స్, కామన్ థింగ్స్ ఏంటి ఈ మూడు స్టేట్స్కి సంబంధించి అంటే ముగ్గురు కూడా ఎవరైతే ఈ యొక్క హైదరాబాద్ని, అవధ్ని, బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి ముగ్గురు కూడా ఎవరు, ముఘల్ కోర్ట్లో ఉన్నటువంటి నోబుల్స్. అది ఒక కామన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా రెవెన్యూ ఫార్మర్స్ అలియాస్ ఇజార్దార్స్ దగ్గర ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ లాగా మాట్లాడుకున్నారు, ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి విషయంలో. అండ్ అలాగే మూడవది మర్చెంట్స్ అండ్ ఈ యొక్క లోకల్ బ్యాంకర్స్కి, ఈ యొక్క రెవెన్యూ ఫార్మర్స్కి ఉన్నటువంటి కనెక్షన్ అనమాట. సో ఏంటి, ఈ మర్చెంట్స్ అలియాస్ ఈ యొక్క లోకల్ బ్యాంకర్స్ రెవెన్యూ ఫార్మర్స్ దగ్గర ఏంటి కొంత అమౌంట్ అనేది ఇచ్చేవారు అనమాట. రెవెన్యూ ఫార్మర్స్ ఏం చేసేవారు, వాళ్ళకి అమౌంట్ కావాలంటే కొంత ల్యాండ్ అనేది అక్కడ తాకట్టు పెట్టి ఆ అమౌంట్ అనేది తెచ్చుకునేవారు. అండ్ ఈ బ్యాంకర్స్ ఏం చేసేవారు, వాళ్ళు తాకట్టు పెట్టినటువంటి ల్యాండ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూని అసిస్టెన్స్ ద్వారా కలెక్ట్ చేసుకునేవారు. సో ఆ విధంగా ఈ యొక్క రిలేషన్షిప్ అనేది క్లోజ్ రిలేషన్షిప్ అనేది మనం ఇక్కడ వివరించవచ్చు. కామన్ థింగ్స్ అబౌట్ హైదరాబాద్, అవధ్ అండ్ బెంగాల్. దెన్ కమింగ్ టు ద వతన్ జాగీర్స్. సో వతన్ జాగీర్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రాజ్పుట్ ఫ్యామిలీస్, సో రాజు కిందనే ఉంటూ రాజుకి మద్దతుగా ఉంటూ రాజు యొక్క అధికారాన్ని, రాజు యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు సమర్థిస్తూ రాజు కిందనే మద్దతు పలుకుతూ ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటారు. దీస్ ఆర్ ద ఫ్యామిలీస్ బిలాంగ్స్ టు అంబర్ అండ్ జోధ్పూర్. సో జోధ్పూర్ యొక్క రాజ్పుట్ రూలర్ ఎవరు అంటే రాజా అజిత్ సింగ్. అంబర్ యొక్క రాజ్పుట్ రూలర్ ఎవరు అంటే ఈజ్ జవాయి రాజా జై సింగ్. సో జోధ్పూర్ యొక్క రాజా అయినటువంటి రాజా అజిత్ సింగ్ గుజరాత్ యొక్క గవర్నర్గా
ఉన్నారు, గుజరాత్ యొక్క గవర్నర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే అంబర్ యొక్క రాజ్పుట్ రూలర్ అయినటువంటి జవాయి రాజా సింగ్ మాల్వాకి గవర్నర్గా ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళు మాల్వాకి గుజరాత్కి గవర్నర్గానే నిర్వహిస్తూ ఉన్నారు, గవర్నర్గానే ఈ యొక్క ప్రావిన్సెస్కి గవర్నర్గానే ఉన్నారు, ఆ యొక్క పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ యొక్క జహందర్ షా ఎంపరర్ జహందర్ షా 1713లో మళ్ళీ రెన్యువల్ చేశాడు, మళ్ళీ పునరుద్ధరించాడు అనమాట వీళ్ళ యొక్క గవర్నర్ పోస్టులని. జోధ్పూర్ యొక్క రాజు అయినటువంటి రాజా అజిత్ సింగ్ నాగౌర్ని కాన్క్వెర్ చేసి జోధ్పూర్లో స్వాధీనం చేసుకున్నాడు. అంబర్ యొక్క రాజు అయినటువంటి సవాయి రాజా జైసింగ్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ బుండీని స్వాధీనపరుచుకున్నాడు. అండ్ ఈ యొక్క అంబర్ రాజు అయినటువంటి సవాయి రాజా జైసింగ్ ఈ యొక్క జైపూర్లో క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిలిటరీ క్యాంపెయిన్స్ రాజస్థాన్ అంటే మారథాస్ పైన చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళపైన మిలిటరీ క్యాంపెయిన్స్ చేసేటువంటి సాహసోపేతమైనటువంటి ఆలోచన వాళ్ళు చేయలేదు. అండ్ ఆ తర్వాత ఈ యొక్క సవాయి రాజా జైసింగ్ 5 ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీస్ని కట్టించారట ఢిల్లీలో, జైపూర్లో, ఉజ్జయిన్లో, మధురాలో అండ్ వారణాసిలో. సో దిస్ ఈస్ అబౌట్ ద వతన్ జాగీర్స్ ఆఫ్ రాజ్పుట్స్.